Hey guys, hope you're all doing well. So ఈరోజు వీడియోలో కొన్ని ఫారెస్ట్రీ టెర్మినాలజీస్ చూసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ కెనోపీ. సో కెనోపీ అండ్ క్రౌన్ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కెనోపీ అంటే ఇట్స్ లైక్ లేయర్ ఆర్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ ఫాయిలేజ్ అట్ ద టాప్ ఆర్ క్రౌన్ ఆఫ్ ఆల్ ద ఫారెస్ట్ ట్రీస్. సో క్రౌన్ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క చెట్టు తీసుకుంటే ద టాప్ మోస్ట్ బ్రాంచెస్ ఆర్ ఫాయిలేజ్, చెట్టు యొక్క టాప్ మోస్ట్ దాన్ని క్రౌన్ అంటారు. అది కెనాపీ వచ్చేటప్పటికి ఒక సెటైన్ ఏరియా తీసుకుంటే అక్కడ ఉన్న చెట్లు అన్ని మనం పైనుంచి చూస్తే దాని బ్రాంచెస్ దాని ఫాలియేజ్ అన్ని మనకి కనిపిస్తాయి, దాన్ని కెనాపీ అంటారు. కెనాపీ బట్టే డెన్సిటీ ఆఫ్ ది ఫారెస్ట్ అనేది నిర్ణయిస్తారు. థిక్ గా ఉంటే థిక్ ఫారెస్ట్ అని అలాగా. సో దట్ ఈస్ కెనాపీ. నెక్స్ట్ క్రౌన్ క్లాస్. క్రౌన్ క్లాస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ క్రౌన్ అంటే ఏంటో చెప్పాను. సో ఒక ట్రీ యొక్క క్లాసిఫికేషన్ సిస్టమ్ ఇది క్రౌన్ క్లాస్, బేస్డ్ ఆన్ ద ట్రీస్ రిలేటివ్ హైట్, ఫాలియేజ్, డెన్సిటీ అండ్ ఎబిలిటీ టు ఇంటర్సెప్ట్ లైట్. దాన్ని బట్టి క్రౌన్ క్లాసిఫికేషన్ అనేది చేస్తారు. సో దీంట్లో చూసుకుంటే డామినెంట్ ట్రీస్ ఉంటాయి. డామినెంట్ ట్రీస్ అంటే ఏంటంటే చాలా పెద్దవి, బ్రాడ్గా ఉంటాయి, వెల్ డెవలప్డ్ క్రౌన్స్ ఉంటాయి దానికి. నెక్స్ట్ దే రిసీవ్ డైరెక్ట్ సన్లైట్ ఫ్రమ్ అబౌవ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఆ చెట్టు ఏదైతే సన్లైట్ ని డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటుంది పైనుంచి ప్లస్ చుట్టుపక్కల నుంచి, వాటిని డామినెంట్ ట్రీస్ అంటారు. సెకండ్ వన్ ఈస్ కోడామినెంట్ ట్రీస్. కోడామినెంట్ ట్రీస్ అంటే అవి కొంచెం మీడియం సైజ్డ్ ఉంటాయి. డామినెంట్ ట్రీస్ తో కంపేర్ చేస్తే మీడియం సైజ్డ్ క్రౌన్స్ ఉంటాయి వాటికి. నెక్స్ట్ రిసీవ్ ఫుల్ సన్లైట్ ఫ్రమ్ అబోవ్ అనమాట. పైనుంచి డైరెక్ట్ సన్లైట్ రిసీవ్ చేసుకుంటే బట్ చుట్టుపక్కల అంటే లైక్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అనేది డైరెక్ట్ సన్లైట్ రిసీవ్ చేసుకోలేవు. లైక్ యా, బట్ ఈ క్రౌన్ సైడ్ ఉంటాయి కదా అవి మాత్రం డైరెక్ట్ సన్లైట్ అనేది రిసీవ్ చేసుకోలేవు. అవి కోడామినెంట్ ట్రీస్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ట్రీస్ ఏంటంటే ఇవి స్మాల్ క్రౌన్స్ ఉంటాయి. నెక్స్ట్ లిటిల్ డైరెక్ట్ సన్లైట్ అనేది వస్తుంది వీటికి. నెక్స్ట్ ఏంటంటే థిన్నింగ్ ఆపరేషన్స్ చేస్తారు కదా ఫారెస్ట్ ఏరియాలో, అలాంటప్పుడు ఇలాంటి ట్రీస్ అనేవి రిమూవ్ చేస్తారు అనమాట జనరల్ గా. నెక్స్ట్ ఫోర్త్ వన్ సప్రెస్డ్ ఆర్ ఓవర్ టాప్డ్ ట్రీస్. ఇవి ఏంటంటే స్మాల్ ట్రీస్ ఇవి. దే లివ్ అండర్ ది షేడ్ ఆఫ్ డామినెంట్ ట్రీస్ అనమాట. వీటికి అసలు డైరెక్ట్ సన్లైట్ అనేదే రాదు. ఈ పెద్ద పెద్ద చెట్ల కింద ఈ చెట్లు అనేవి బ్రతుకుతూ ఉంటాయి. సో ఇది క్రౌన్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ కార్బన్ సెక్వెస్ట్రేషన్. మనందరికీ తెలిసిందే, ఇది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఆఫ్ కార్బన్ అని చెప్పుకోవచ్చు. లైక్ కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే ఓన్లీ చెట్లే చేస్తాయంటే కాదు. టెరిస్ట్రియల్ బయోస్పియర్ లో కార్బన్ సెక్వెస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ ఓషియన్స్ లో కూడా చేస్తాయి. టు రెడ్యూస్ ద బిల్డప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనమాట. దానికోసం ఇవన్నీ చేస్తాయి, దాన్ని కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటారు. నెక్స్ట్ క్లీన్ చిప్స్. జనరల్ గా చిప్స్ అంటే ఏంటంటే ఇది ఒక వుడీ మెటీరియల్, కట్ చేస్తారనమాట చిన్న చిన్నగా థిన్ వేఫర్స్ కింద. ఇవి పేపర్ ప్రొడక్షన్ లో వాటిలో యూజ్ చేస్తారు ఈ చిప్స్ అనేవి. సో క్లీన్ చిప్స్ అంటే ఏంటంటే ఈ చిప్పుడు వుడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ బార్క్, నెక్స్ట్ నీడిల్స్, లీవ్స్, సాయిల్ కంటామినేషన్ ఏమీ లేకుండా ఉంటే దాన్ని క్లీన్ చిప్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ డఫ్. డియుఎఫ్ఎఫ్. డఫ్ అంటే ఏంటంటే ఏ లేయర్ ఆర్ పార్షియల్లీ డికంపోజ్డ్ ఆర్ ఫుల్లీ డికంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ అండర్ ది లేయర్ ఆఫ్ లిట్టర్. అంటే చెట్టు ఏదైతే ఒక తోట కానీ ఏదైనా ఒక ప్లాంటేషన్ తీసుకుంటే మనకి పైన అన్ని ఆకుల్లో కనిపిస్తుంది, లిటర్ అంతా కనిపిస్తుంది కదా, దాని కింద లేయర్, దాన్ని నెక్స్ట్ వచ్చిన లేయర్ విచ్ ఇస్ కొంచెం కొంచెం పార్షియల్ గా డికంపోజ్ అయిపోయి ఉంటది, ఆ లేయర్ ని డఫ్ అంటారు. దాని నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోతే మినరల్ సాయిల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఆ లేయర్ బిట్వీన్ ద సాయిల్స్ అండ్ పైన ఉన్న లిట్టర్ మధ్యలో ఉన్న లేయర్ ని డఫ్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఎకాలజీ. మనందరికీ తెలిసిందే సైన్స్ ఆర్ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్. నాట్ జస్ట్ ఆర్గానిజమ్స్, ఆర్గానిజమ్స్ దాని చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ యొక్క రిలేషన్షిప్ ని చెప్పేది ఎకాలజీ. నెక్స్ట్ ఫారేజ్. ఫారేజ్ అంటే లైక్ వెజిటేషన్ సచ్ యాజ్ లీవ్స్ అవ్వచ్చు, బడ్స్ అవ్వచ్చు, బ్రాంచెస్ అవ్వచ్చు, స్టెమ్ అవ్వచ్చు, ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ బార్క్ బెరడులు కూడా ఉంటాయి. ఏవైతే ఫుడ్ కింద పనికొస్తాయో తినడానికి, లైక్ ఫర్ యానిమల్స్ అండ్ ఆల్, దాన్ని ఫారేజ్ అని అంటారు. నెక్స్ట్ గర్డ్లింగ్. గర్డ్లింగ్ పిక్చర్ వేస్తాను చూడండి. ఇదేంటంటే లైక్ ఇది నేను ట్రైనింగ్ లో కూడా ఈ ప్రాసెస్ ని చూసాను. ఫస్ట్ ఏంటో చెప్తాను. గర్డ్లింగ్ అంటే ఫిజికల్ కట్టింగ్ ఆర్ డిస్రప్షన్ ఆఫ్ ది cambial sap flow that often results in trees mortality.
సో గర్డ్లింగ్ అంటే ఒక చెట్టు ఏదైతే స్టాండింగ్ ట్రీ ఉందో కొంతమంది ఇల్లీగల్ గా దాన్ని కట్ చేసి తీసుకెళ్ళడానికి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కట్ చేస్తే తెలిసిపోతుంది. సో ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ట్రీ చచ్చిపోయేటట్టు చేస్తారనమాట. ఎలా అంటే దాని స్టెమ్ దగ్గర దాని చుట్టుపక్కల నుంచి కొంచెం 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 చుట్టూ సర్క్యులర్ గా కట్ చేసుకుంటూ వస్తారు. పిక్చర్ వేస్తాను చూడండి. అలా అలా కట్ చేసుకుంటే ఆఖరికి చనిపోతుందనమాట ట్రీ దానంతట అదే. సో దాన్ని గర్డ్లింగ్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ మాస్ట్. మాస్ట్ అంటే వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో అది కన్జ్యూమ్ చేసిన ఫ్రూట్స్ అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు. ఆ ఫుడ్ సోర్స్ ని మాస్ట్ అని అంటారు. నెక్స్ట్ స్లేవేజ్ కట్. స్లేవేజ్ కట్ అంటే ఏంటంటే ఒక చనిపోయిన ట్రీ గానీ, లేకపోతే ఒక డిసీజ్డ్, ఒక డ్యామేజ్డ్ ట్రీ గానీ కట్ చేయడాన్ని స్లేవేజ్ కట్ అంటారు. ఎందుకు కట్ చేయాల్సి వస్తదంటే లైక్ అది డేంజర్ లో ఉంది. అది డిసీజ్ కి ఎఫెక్ట్ అవుతది. లేకపోతే ఇన్సెక్ట్ వల్ల ఆ చెట్టు ఎఫెక్ట్ అవుతది. లేకపోతే ఫ్లడ్స్ రాబోతున్నాయి, చెట్టు పడిపోవచ్చు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల దాన్ని కట్ చేసేయడాన్ని స్లేవేజ్ కట్ అంటారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది టర్మినాలజీస్. థ్యాంక్ యూ గైస్.